सकल शास्त्र कोविद भूसुर रामाकितनको रामोत्तम आदिन माट तप्पनि वाडु श्री लक्ष्मी करुणा कटाक्ष दीक्षितु सकल ऐश्वर्य संपन्न उत्तम वैशिल धैर्य स्थैर्य शौर्य समोसिपेతులకు ఉత్తమ క్షత్రియులను అందరూ క్షేమంగా ఈ పరిపూర్ణంగా నిండి ఉన్నారే. ధర్మ
దాచిన తత్వములకు ఈ అందు పరిపూర్ణంగా నిండి ఉన్నారు. ఇట్టి సమయములే కదా నా వంటి కళా నైపుణ్యత వారి వారి నాట్య కళా నైపుణ్యులు వారి వారి కళను ప్రదర్శించవలసి ఉన్నది. ఇట్టి శుభ సమయములే కదా నా వంటి కళా నైపుణ్యతను ప్రదర్శించవలసి ఉన్నది. మీ అందరు ఇళ్లలో ప్రదర్శించవలసి ఉన్నది. అవునా, ఇంకా ఆలస్యం ఎందులకు? ఏదైనా ఒక పుణ్యచరితమును చిరుతల నాటక రూపంలో ప్రదర్శించడం గాను నా సతి అయిన నీలామని రావించి విచారించి చూసినగాక. సకల సత్తున పోటీ నువ్వు ఏమాత్రం జాబ్ చేయగలవు.
కలుగునట్టులా ఏదైనా ఒక పుణ్యచిత్తము చెప్పుడకై నేను కలుగుతాను కదా. అందుకు ఏదైనా ఒక పుణ్యచిత్తము నీ సృష్టిలకై ఆ సంకల్పిస్తాయి. ఆ ఎట్టి నాటకం నీ సంకల్పించక నేను విచారించడకై నేను రమ్మని పిలిచినది కదా. దంపతులైన పార్వతి పరమేశ్వరు పేరు ఇటీవలనే నూతనంగా రచించబడి ఉన్నటువంటి శ్రీ మహాపతివ్రత సతీ సావిత్రి నాటకం శ్రీ శ్రీ పేరుకు రాజవీర స్వాముల వారికి మనర్చబడినట్టు ఈ నాటకం రచించబడినట్టు ఈ నాటకం వేస్తే మనకు అభిప్రాయం అంటున్నాం. అందుకు నీ అభిప్రాయం ఏమిటో నాకు చెప్పగలరు స్వామి. సతీ సావిత్రి చరితం అంటారు కదా, దాన్ని నేను రచించిన సుఖవి ఎవరో దాని వారి నివాసం వేరే ఈ ప్రజలకు గాను మరియు నాకు వివరింపజేయుడు. పంటలు కలిగి పరమ భక్తులతోడ నవ్య క్రాంతితో నైను పాక ఇట్టు విరాజిల్లు ఈ గ్రామమందున క్షత్రియాకులంలో గాత్రి బొందా
ఏమిటిదో మరియు వారు స్థిర నివాసం ఏదో కాస్త వివరింపజేయడు. సరే అది తెచ్చదండి. శ్రీకరమైనట్టి పతులపై దండేసి పారదోలే రాచకొండయు దేవ రాకొండయను రెండు కరిదుర్గముల వశ పరుచుకొనినా అలకృష్ణదేవరాయల విజయనగర సామ్రాజ్యములకు మూల తపతులైనా వంశమందు ఉద్భవించిరి ఎందరో యూర్విగానే తాపతాపము యుద్ధాల తాకు వలన చాలా తగిలి క్షత్రియ జాతి వారు ఉన్నవారి ఒకరు వృత్తికర్త ఒకరు వినరా నానేశ్వర ఈ సుఖాన్ని ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడు అమిత సుఖ సంపదలతో సర్వ ఐరాగ్యాలతో ముంచుగాక. ఇప్పటికే ఎంత మన కాలకు అతిక్రమించింది. ఇప్పటికే మనం ఆవులకి ఆ పాత్రను సిద్ధం చేసి ఇందులో గమనించుకోవడానికి చూస్తున్నాం. సరే అటులానే పోదాం. భాగవతం ఆడుతున్నాం. భాగవతం కోపం లేకుండా కదా. అరే ఓ బే సాలే నాకి పర్మిషన్ తీసుకోకుండా ఇక్కడ టెంటు జింటు తఫ్లా డుంటుము పియో పియోలు ఆడవాని ముందట 2 లైట్లు 70 బుగ్గలు చుట్టూ ఇద్దరు పర్మిషన్ తీసుకున్నావు బే సోదే. ఇక్కడ మేము నాటకం చేస్తున్నాం. నాటకం రే భాగవతం బోలేతో బహుజా దానికి కథా పేరు చెప్పవు బే సోలే. సాహెబ్ మీరు కోపం చేయకుండా తెలుగులో మాట్లాడండి. మీరు తెలుగులో చెప్తే మేము దీని గురించి వివరంగా చెప్పదాము. అరే నాటకం అంటావు కథ అంటూ దానికి ఏం చెప్పబే సోలే. సాహెబ్ గారు ఈ కథ పేరు మహాపతివ్రత సతీ సావిత్రి నాటకము అందరం మహాప్రభు. అది సరే గాని నాకు ఈ పర్మిషన్ లేకుండా నువ్వు ఈ ఆట వేస్తున్నందుకు నాకు ఒక 200 రూపాయలు ఇచ్చుకోవే. సాహెబ్ మేము డబ్బులు ఇచ్చుకోలేము. మా దగ్గర డబ్బులు లేవు. మొత్తమే సోలే కోర్టే వెళ్ళాలి. కోపం చేయకుండా దొరా, కోపం చేయకుండా. అరే ఓ బే సాలే డబ్బులు ఏమంటావు? పోనీ 200 రూపాయలు ఎత్తుకోరా భయ్. చివరిగా చెప్తున్నా సాహెబ్ మీరు 4 ఏళ్ళు చూపెడతాము 200 రూపాయలు అంటారు. మాకు 200 అనుకోవాలా 400 అనుకోవాలా మాకేం అర్థం కావడం లేదు. ఏమీ మనుషులు మీరు. అరే 200కు 400కు తెడేసోలే. మీరు కోపం చేయకుండా దొరా. అరే భయ్ చివరిగా చెప్తున్నా
అరే ఏమి మనుషులు మీరు ఒక 10 రూపాయలు కూడా ఇచ్చిపోలేరు. అరే ఏవో బేకు ఒక సిగరెట్ నీరాని. వీడు ఒక నకిలీ దొర ఉన్నట్టు ఉన్నాడు. వీడి ఆట పట్టేదము కాదు. మీరు సిగరెట్ అడుగుతున్నారు కదా, మాకు ఈ నాటకం వేయడానికి చలికాలం కావున చలి వేస్తున్నది. మీ జేబులోనే సిగరెట్ చూసి ఉన్నాను. అరే రే నాకి టోపీ పెడతారు ఏమి మనుషులు మీరు. మంచి సిగరెట్ అయితే మంచి టైంలో తీసుకొచ్చి అరే మియా నాకి టోపీ పెడతారు. ఏందనుకున్నారా, మేము పొట్టకు కాసన లేక మీసానికి ఎక్కించుకొని దేశాల కొండ ఏషాలు వేసుకుంటా తిరుగుకుంటా నైట్ పాక వచ్చి మక్కని అడిగినాం, సర్పంచ్ని అడిగినాం, ఆ ఎంపీటీసీని అడిగినాం. ఊళ్ళెకొస్తా అంటే కోమట్ల సీను సుధాకరించడగా కాలిస్తానం ఉండదని నూకించుకొని పరదలు గిరిదలు బైకులు గిరిలు పెట్టుకొని విదేశం వేస్తా అంటే నాకంటే ఆగే తావు నువ్వు. అరే బాబే సాలే నూటి మంది మీరు నా ఎత్తు కనిపెట్టినట్టున్నారు. ఎంతైనా మనం ఒకటి. సరే మీ నాటకంలో నాకేమైనా చిన్న పాత్ర చూడండి. పాత్రలే చిత్రాలే తప్పుడుగా మరి వచ్చిందారా. అయ్యయ్యో ఇట్లా చేదనిస్తే ఎట్లా? నాటకాల్లో నటించడం నాకు చాలా ఇష్టం. ఒక చిన్న పాత్రైనా చూడండి. పాత్రలన్నీ అయిపోయినాయి, ఏ సాధారణ అయిపోతుంది. ముందుగా చెగిరే టైం అయింది. ఇప్పుడు పాత్రలు దగ్గర నువ్వు. అయ్యయ్యో గట్ల చీదరిస్తే ఎట్లా? ఒక చిన్న పాత్రైనా చూడండి. సరే, ఈ నాటకానికి హాస్య నటుడిగా నాకు. ఓహో హాస్యనటు కదా, ఆ పాత్ర నాకు చాలా ఇష్టం. అద్దర కొట్టేస్తాను అనుకో. వెంటనే పోయి దేశాలంకరణ చేసుకొని రాపము. అటులోనే చల్ల చల్లగా గాలి మెల్లమెల్లగా తేలి మేఘవనిలో రాగమథనం మనమే చేయాలి. ఓహో ఆహా నేనెవరో, నా పేరేదో, నా ఊరేదో చెప్పమంటావా? తప్పదు కదా. తప్పదా? తప్పదు. చెప్పమంటావా? చెప్పక తప్పదు కదా. చెప్పకుండా తీరా. చెప్పక తప్పదయ్యా. వీళ్ళందరూ చూసాను. తప్పదు కదా. చెప్పండి అంటాను. చెప్పమంటే కదా నేను అనేది. అయితే తిరగడం చెప్పండి. అరే పేరు చెప్పమంటే ఉప్పడుగుతావేనా నువ్వు? తప్పదు. ఉప్పు తెస్తేనే పేరు చెప్పేది, లేకుంటే ఏ తప్పదా? తప్పది. ఇప్పుడు ఏమొచ్చిందంటవా? ఏవాలి? అరే ఇగో ఉప్పు తీసుకో. ఇప్పుడు నా మీద పోతావేనా నువ్వు? అక్కపై తరపున నువ్వున్నావని నాకే. అయితే నీ పేరు ఊరు కాస్త ఈ సభికులకు వివరంగా తెలుపు. సరే అటువేదట ఉండదు పాగి ధరుండనే లాగిరుండ
ఈ 6000 అతి సుందరామలచే వరింపబడిన వన్య ధనుండను తుపాకీ ధనుండను మా నామంబు లాహిరి అందురు. చేతిలో కడుగముగొని చేతిలో కడుగముగొని మూతల మునగనే తనంతో ప్రీతితో నీదో జాతిని దల్బుదు వత్తిరి జాతిని దల్బుదు వత్తిరి దాదాని పేరుమోరో రాదల్ భూమికం నేనేదియో నీ గురేదియో ఈ సభికులకు సవివరంగా తెలియజేయండి. అవును, మహిమానులకు అశ్వపతి మహారాజు గారి మంత్రిని సకల కార్యమంత్రిని ముష్టి యుద్ధంలో చే శత్రువులను ఓడించిన అటువంటి వాడును నా నామము మా నీలుడంది. అంటే నువ్వు ముష్టి యుద్ధాలు తప్ప వేరే యుద్ధాలు ఏమున్నా అడకెత్తిన యుద్ధాలు చేస్తావు. ముష్టి యుద్ధాలంటే గడ్డి